హాయ్ అండి. ఇవాళ రాగులు ఇడ్లీ చూపిస్తాను రండి. ఇగో రాగులు, నేను 2 గ్లాసులు రాగులు తీసుకున్నాను. చూడండి, చూపిస్తాను రండి. కరెక్ట్ 2 గ్లాసులు ఉన్నది. శుభ్రంగా జల్లించేసి శుభ్రం చేసాను. ఇప్పుడు నానబెట్టి కడగాలి. 2 గ్లాసులు రాగులకి 1 గ్లాసు బియ్యం. మీరు కాస్త రవ్వ వేసుకోవచ్చు, ఇడ్లీ రవ్వ, కానీ నేను బియ్యం వేస్తాను. 1 గ్లాసు బియ్యం, 1 గ్లాసు మినప్పప్పు. చూడండి, ఇది శుభ్రంగా కడిగేసి 4, 5, 6 సార్లు అయినా కడగాలి. ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు కడగండి. ఇది కడగాలి. దీంట్లో 1 గ్లాసు మినప్పప్పు, ఇక కొంచెం మెంతులు వేసి కడిగేసి నానబెడతాను. చూపిస్తాను రండి. కొంచెం మెంతులు వేయాలి. మినపప్పులోనే మెంతులు వేసి నానబెడతాను. ఇగో రాంత మెంతులు చూశారు కదా. ఇప్పుడు ఈ 2 శుభ్రంగా కడుగుతాను. రాగులైతే 4, 5, ఒక 6, 8 సార్లు అయినా కడగాలి. శుభ్రంగా జల్లించి అన్నీ చేసేనైనా కడగాలి. ఇగో మినపప్పు కడిగేసి ఒక 4, 5 గంటల పైనే, 6 గంటలు. ఇప్పుడు టైము ఎంత, 5 అవుతున్నది, 6 అవుతున్నది. ఇక శుభ్రంగా చూడండి, నానబెట్టేసాను, ఇలాగా కడిగేసాను. చూశారు కదా. ఇగో ఇది కూడాను, ఇగో కడిగేసాను. చూసారు, నీట్గా నీళ్ళు కనబడుతున్నాయి కదా. అన్నిసార్లు కడగాలి. ఇది నాననిస్తాను బాగా. దీని తర్వాత రుబ్బుతాను, మిక్సీ పడతాను, చూపిస్తాను. తర్వాత 4, 5 గంటల తర్వాత రుబ్బాక చూపిస్తాను. ఇక చూడండి, రుబ్బేసాను శుభ్రంగాను. ఇక మెత్తగా రుబ్బేసాను, ఉప్పేసి రుబ్బేసాను. రాగులు బియ్యం ముందు రుబ్బేసి తర్వాత ఇక మినప్పప్పు రుబ్బేసి కలిపేసాను. చేత్తో శుభ్రంగా కలిపియాలి. ఉప్పు వేసాను కదా, సరిపడా ఉప్పు వేసి శుభ్రం కలిపేసి మూత పెట్టి బయట అలాగే ఉంచేయాలి. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టొద్దు. పొద్దున్నకి శుభ్రంగా నానుతుంది. పొద్దున్న చూపిస్తాను. ఇగో చూడండి, గరిటి కంటే చేత్తో కలపాలండి. ఉప్పు ఏమైనా ఉంటే కింద పైన ఈ రాగుల పిండి, మినప్పిండి అన్నీ శుభ్రం కలుస్తాయి. మనం రుబ్బురోల్లో రుబ్బితే చేత్తోనే కదా రుబ్బుతాం. అలాగే ఇది కూడా అలాగే కలపాలి. చూసారు కదా. ఇప్పుడు ఇది రాత్రి అల్లా నాననిస్తాను బయట, ఇక్కడ బయట ఫ్రిడ్జ్లో పెట్టకుండా. పొద్దున్న చూపిస్తాను. చూడండి, ఇడ్లీ పిండి శుభ్రంగా పొంగింది. ఇగో చూసారు కదా. ఇప్పుడు ఇడ్లీ పెడదాం. పచ్చడి చేసి ఇడ్లీ పెట్టి చూపిస్తాను మీకు. ఇగో కొంచెం నీళ్ళు పోసి శుభ్రంగా కలిపాను. గట్టిగా అయిపోయింది కదా. ఇంకో ఇలా ఉండాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రకి నూనె రాసాక ఇడ్లీ పెడతాను, పెట్టి చూపిస్తాను. చూడండి, ఇలా కొంచెం గట్టిగా ఉంది. ఒక పిసర్ నీళ్ళు పోస్తే కొంచెం పలచగా అవుతుంది. ఒక్క చుక్క నానింది కదా, గట్టిపడ్డాలి. ఇగో ఇలా. ఇప్పుడు ప్లేట్లకి నేను నూనె రాసాను. నూనె, నెయ్యి ఏదో ఒకటి రాయండి. రాసి ఇడ్లీ పెట్టాక చూపిస్తాను. చూడండి, ఇగో ఇలా కొంచెం కొంచెం వేయాలి, ఎందుకంటే పొంగుతుంది. ఇడ్లీ మంచిగా వస్తుంది. చాలా బాగుంటుంది రాగి పిండి ఇడ్లీ, రాగులు ఇడ్లీ. మీరు కావస్తే రాగి పిండి కలుపుకోవచ్చు. ఇలాగే సేమ్ రుబ్బేసి రాగి పిండి కలుపుకోవచ్చు. నేను రాగులు ఉన్నాయి కనుక నానబెట్టేసి రుబ్బేసాను. ఏదైనా ఒకటే
చూడండి. ఇడ్లీ పెట్టేసాక చూపిస్తాను. ఇటేమో శనగపప్పు కొబ్బరికాయ పచ్చడి చేస్తాను. బీరకాయ పచ్చడి ఉన్నది, మొన్న బీరకాయ పచ్చడి చేసింది పచ్చడి ఉన్నది. ఇదేమో ఇంకా శనగపప్పు పచ్చడి, కొబ్బరికాయ శనగపప్పు తరిగేసాను, శుభ్రంగా కొబ్బరికాయ కడిగేసాను. ఇది పెట్టేసి పచ్చడి చూపిస్తాను. చూడండి, తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ చేయండి. రాగిడ్లీ మంచిది కూడా ఒంటికి, పొద్దున్న టిఫిన్లోకి చాలా బాగుంటాయి. ఇక చూశారు కదా, ఇది ఇడ్లీ పాత్రలో పెట్టేద్దాం. నీళ్ళు ఆల్రెడీ పెట్టాను, గిన్నె నీళ్ళు కాగుతున్నాయి, అందులో పెట్టేస్తే వేగిన ఉడికిపోతుంది. మూత పెట్టేయడమే. ఇది ఉడుకుతూ ఉంటుంది. ఇది ఉడకనిద్దాం, చూపిస్తా. ఇప్పుడు ఇగో కొంచెం మూకుడు పెట్టి కొంచెం నూనె వేసాను, శనగపప్పు వేసాను కొంచెమే. శనగపప్పు వేగింది. కొంచెం పచ్చిమిరపకాయలు, ఒక 8-9 పచ్చిమిరపకాయలు తరిగాను. ఇవి ఎక్కువ కారం ఉండవు, అందుకు వేయాలి. ఇది కొంచెం బాగా శనగపప్పు వేగగా ఈ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత అప్పుడు కొబ్బరి వేస్తాను. లాస్ట్లో కొబ్బరి ముక్కలు తరిగి ఉంచాను. చూడండి, వేగింది కదా. ఇప్పుడు కొబ్బరి ముక్కలు, ఒక చెక్క కొబ్బరి కడిగేసి జల్లెట్లో పెట్టి ఉంచాను, నీరంతా పోయింది. ఇప్పుడు ఇది బాగా వేగాలి. ఇందులో ఏం చింతపండు ఏమి వేయక్కర్లేదు, ఇలాగే రుబ్బితే చాలా బాగుంటుంది. ఇక చూడండి, ఇక్కడ ఇడ్లీ తయారైపోయింది. చూసారు కదా ఎలా పొంగాయో ఇడ్లీలు, చాలా బాగుంటుంది. రాత్రిలో పైనుంచి మంచిగా పొంగింది పిండి. ఇక్కడ ఇడ్లీ పచ్చడి. ఇది కొంచెం వేగిపోయి, అన్నీ వేగిపోయి ఇప్పుడు కొంచెం వేగాక చల్లారి పెట్టాక రుబ్బేసి పోపు వేసేయడమే. పచ్చడి తయారైపోయింది, ఇడ్లీ తయారైపోయింది. చూడండి, ఇడ్లీలు చల్లారి పెట్టాను. ఇడ్లీలు ముందు తీసి ఉంచేయాలి పైన, వేడి మీద తీయకూడదు, ముద్దలా ఊడిపోతుంది. ఇడ్లీ పాత్ర అదే ఇడ్లీ సెట్ పైన పెట్టేసామనుకోండి, కొంచెం బాగా చల్లారుతుంది ఒక పిసరు, అప్పుడు తీయాలి ఇడ్లీలు. వేడి మీద తీస్తే దానికి అంటుకుపోద్ది. ఇగో బీరకాయ పచ్చడి, కొబ్బరి, శనగపప్పు, కొబ్బరికాయ పచ్చడి. చూసారు కదా, ఇగో ఇడ్లీలు చాలా బాగుంటుందండి. మెత్తగా దూదిలాగా వచ్చాయి. కొంచెం ఇడ్లీ చల్లారిన తర్వాత తీయండి, అప్పుడు ఇలా వస్తాయి. చూసారు కదా, టేస్టీ రాగి ఇడ్లీలు. ఇక బీరకాయ పచ్చడి, కొబ్బరికాయ శనగపప్పు పచ్చడి. చూడండి, తినండి, చూడండి, చెయ్యండి, చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇలా వస్తాయి. ఈ 2 పచ్చడితో తినండి, ఏ పచ్చడితోనే తినండి. నేను ఇవే చేశాను. తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చెయ్యండి. రాగి ఇడ్లీలతో పొంగరం పొయ్యొచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. రాగి ఇడ్లీతో దోశలు కూడా పోసుకోవచ్చు.